చెప్పండి అక్షయ్, అంటే ఆ రోజున వ్యాఖ్యలు అమరావతి సాక్షిగా పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో జోగి రమేష్ మనం అందరం చూసాము. ఇప్పుడు అవే మళ్ళీ ట్రెండింగ్లోకి రావడం జరిగింది. అంటే కర్మ అనేది ఎవరికైనా తప్పదు అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే చర్చ నడుస్తుంది కదా. మీ రియాక్షన్ ఏంటి? జన సైనికుల్లో బాధ ఉందా, హ్యాపీ ఉందా, నిజంగా చట్టం పని చట్టం చేసుకుపోతుందా? వీటి గురించి రియాక్ట్ అవ్వాలంటే నువ్వేం చెప్తావు? బాధ లేదు, సంతోషం లేదు, కానీ ఎవరిది వారికి తిరిగి వస్తుంది అనేది అయితే జరిగిద్ది ప్రతి ఒక్కరి జీవితంలో అనేది స్పష్టమైంది. ఆయన గడిచిన అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో జగన్ గారిని మెప్పించి అడ్డదారిలో మిగిలిన వాళ్ళు మంత్రి అవ్వే అవకాశం వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కేవలం ప్రతిపక్ష నాయకుల్ని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా బూతులు తిడితేనే మంత్రి పదవి వచ్చిద్ది అనే భావంతో ఆయన తట్టడం జరిగింది. దాన్ని ఇదిగా తీసుకొని జగన్ గారు కూడా అతనికి మంత్రి వర్గంలో స్థానం కల్పించడం జరిగింది. సరే, మంత్రి వర్గం తీసుకున్న అతను ఏమన్నా సౌమ్యంగా పద్ధతిగా మాట్లాడతాడా అంటే లేదు. నోటికి ఇష్టానుసారంగా ఎలా పడతా అలాగ పిచ్చి కుక్క అని, సైకోగాడని చెప్పి, ఇంకోడని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏమైంది? మీరు ఏదైతే లిక్కర్ స్కామ్లో మీరు చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, మరి ఆనాడు జగన్ గారు ప్రవేశపెట్టిన జే బ్రాండ్స్లో మీరు ఖచ్చితంగా కుంభకోణం చేశారు కాబట్టే ఈరోజు మీరు అరెస్ట్ అయ్యారు. మీరు ఒకవేళ చేయలేని పక్షంలో న్యాయస్థానాల ముందు నిరూపించుకొని బయటికి రండి. నేనేమంటానంటే, కల్తీ మద్యం, పిచ్చి బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంది జగన్ గారి ప్రభుత్వం కాదా? ప్రజల ఆరోగ్యాన్ని ఎలా పడితే అలాగా, ఏ విధంగా పడితే వారి మానసిక స్థితితో ఆటలాడుకుంది జగన్ గారి ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం కష్టపూరితంగా వ్యవహరిస్తుంది, నిజంగా కావాలనే అక్రమ కేసులు పడుతుంది, నిజంగా ఆ రోజున ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి పంపిస్తుంది, కూటమిలో పరిపాలన మీద కంటే కూడా కక్ష సాధింపు రాజకీయాల్లోనే ఎక్కువ నిమగ్నమై ఉందనేది వైసీపీలో ఉన్న, అంటే మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన కింద పనిచేసే కార్యకర్తలు, నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు మీకేమనిపిస్తుంది? వాస్తవంగా నిజంగా కక్షపూరిత చర్యలు తీసుకోవాలి అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సగం మంది వైసీపీ నాయకులు లోపలే ఉంటారు. నిజంగా ప్రభుత్వం కక్షపూరితంగా అందరి మీద చర్యలు తీసుకోవాలనే భావంతోనే ఉంటే ఈరోజు వైసీపీ నాయకుల్లో సగం మంది విజయవాడ సబ్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దానిలో నిజంగా కక్షపూరితంగా చేయాలనుకుంటే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఆ జైళ్ళల్లో వీళ్ళే సగం మందికి పైగా ఉంటారనేది మా భావన. ఇది కక్షపూర్తి చర్య కాదు, నిజంగా వారు చేసిన తప్పు. ఇది వారి ప్రభుత్వంలో వారి అవకాశం ఉన్నంత మేరకు ఈ రాష్ట్రానికి వనరులని ఎక్కువగా తేగలిగే ఇదేమన్నా అయితే ఉందో అది మద్యం. దానిలో కూడా మద్యం తాగడమే తప్పు, దాన్ని సేవించి ఎలా పడితే అలా చేయడం కూడా తప్పు. కాకపోతే దానిలో కూడా ఇంకా నాసిరకమైనటువంటి మద్యాన్ని అమలు చేసి దానిలో వాళ్ళ దగ్గర కమిషన్లు, అంతకుముందు ఉన్నటువంటి బేవరేజెస్ నుంచి కమిషన్లు రాకపోవడంతో పిచ్చ బ్రాండ్లని బెంగళూరు నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆ రోజు వాళ్ళు ఆడుకున్నారు కాబట్టే ఈరోజు వీరికి ఇటువంటి పరిస్థితి వచ్చిందనైతే మేమైతే భావిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రంలో కమ్మ కాపు మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. అంటే జనసేనలో ఎవరైతే ఇప్పుడు బాగా యాక్టివ్గా పనిచేశారో మనం అందరం కూడా మోసపోయాము. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. మనం ఇంకా జెండా మోసే కూలీలుగా అలా మిగిలిపోతామా? మనకి రాజ్యాధికారం అక్కర్లేదా జనసేన పార్టీకి అని చెప్పేసి కూడా కాపుల్లో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది. నిజంగా మీ జన సైనికులు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, మీకు రాజ్యాధికారం అవసరం లేదా? నాయకుడు ఏం చెప్తే దాన్నే ఫాలో అవుతారా? రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ పని చేయదా అంటే మీరేం చెప్తారు? కాలం చాలా గొప్పది. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి నేను పార్టీ పెట్టబోతున్నా అన్నప్పుడు అతని కుటుంబ సభ్యులతో సహా అతన్ని ఎవరూ కూడా ప్రోత్సహించట్లేదు. నిజంగా స్నేహితుల దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, ఎవరి అభిమానుల దగ్గర నుంచి తప్ప ఎవరి దగ్గర నుంచి కూడా అతనికి ప్రోత్సాహం అందలేదు. ఈయనేం పార్టీ పెట్టాడు, ఆయన పెట్టాడు తీసేశాడు, ఈయన పెట్టి ఏం చేస్తాడని చాలా రకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత వచ్చినారు
2019 ఎలక్షన్స్లో 2 చోట్ల నిలబడడం అవసరమా? ఒక చోట నిలబడి గెలిస్తే బాగుండిద్ది కదా. ఒక ఎమ్మెల్యేనే గెలిచారు, అసలు వీళ్ళకి రాజకీయాలు అవసరమా? వీళ్ళకి రాజకీయాల పరిపక్వత లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవసరం లేదు, ఇతనికి రాజకీయాల మీద అవగాహన లేదు, ఇతనికి రాజకీయాల మీద పరిపక్వత లేదు, ఒక స్టాండర్డ్ లేదని చెప్పి అన్నారు 2019లో. ఓడిపోయి గెలిచిన తర్వాత కూడా ఆయన పార్టీ స్థాపించినప్పుడు క్యాడర్ అలాగే ఉంది, అతను 2 చోట్ల నిలబడి ఓడిపోయినప్పుడు క్యాడర్ అలాగే ఉంది. ఇప్పుడు ఆయన రేపు మనం 21 తీసుకొని గెలిచి మనం చట్టసభల్లోకి వెళ్దాం అని అన్నప్పుడు కూడా క్యాడర్ అలాగే ఉంది. రేపు పొద్దున్న ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల సంక్షేమం కోసమే కాబట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలందరూ బాగుంటారంటే ఆయన వ్యూహాత్మకంగా ఆయన రచించి ఆయన ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. క్యాడర్లో అసంతృప్తి ఉన్నది అన్నమాట వాస్తవమే, కానీ దాన్ని ఎత్తెత్తి చూపించి మాలో ఎక్కువ అసంతృప్తి ఉందని ఎత్తెత్తి చూపిస్తుంది మాత్రం వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ కూటమి చల్లా చెదిరి అయిపోతే ఆ మంటల్లో మేము చలి కాచుకోవచ్చు అనే భావంతో వైసీపీ అయితే వ్యూహరచనలు చేసి కులాల మధ్య చిచ్చులు రేపి నాట్ ఓన్లీ కమ్మా కాపు ఎస్సీలని బీసీలని అందరినీ రెచ్చగొట్టి ఏదైనా రాష్ట్రంలో సంఘటన జరిగితే దాన్ని కులానికి రంగు పూసి అది ఒక 2 కులాల మధ్య సంఘాల మధ్య గొడవలకు చిచ్చు రేపే విధంగా వైసీపీ ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తూ ఉంది. చెప్పండి అక్షయ్, జన సైనికుల ఆవేదన ఉందా లేదా? అంటే మిమ్మల్ని నడిపించే నాయకుడి కొరత ఉంది, డివిజన్లో కమిటీలు ఉన్నప్పటికీ కూడా బూత్ స్థాయి కమిటీలు లేవు అనేది ఒక వాదన వినిపిస్తుంది. రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే మీకు పోటీ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటికే చాలా పదవులు కూడా కూటమిలో చాలామంది చేజెక్కించుకున్నారు, కానీ జనసేనకి సరైన పదవి అనేది ఇప్పటిదాకా విజయవాడ నగరంలో లేకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ అంశాలన్నీ మాట్లాడడానికి మీరు ఇష్టపూర్వకంగా ఉన్నారా? మీలో ఏమైనా ఆవేదన ఉందా? పార్టీ లైన్ మాట్లాడితే ఏమైనా చర్యలు తీసుకుంటారన్న ఒక భయం కూడా మీలో ఉందంటే మీరేం చెప్పుకొస్తారు? ముందుగా ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి భయం అయితే లేదు, కానీ వాస్తవంగా ఏంటంటే విజయవాడ నగరంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక నియోజకవర్గానికి మొదట ఎలక్షన్ ముందు జనసేనగా కేటాయిస్తే బాగుందని మీ అందరం యాజ్ ఏ ఒక పార్టీ కార్యకర్తగా కావచ్చు, నాయకులుగా కావచ్చు, మా అందరిలో ఉన్న భావన అది. కాకపోతే దురదృష్టవశాత్తు కూటమిలో మరి బీజేపీ టీడీపీ అందరినీ మనం గౌరవించుకోవాలి కాబట్టి, అలాగే మా నాయకుడు పిలుపునిచ్చిన మేరకు మేము కూడా 21కి 21 అనేసరికి కొద్దిగా అది మాకు ఫస్ట్లో ఆవేదన ఉన్నప్పటికీ సరే మా నాయకుడు వ్యూహాన్ని మేము నమ్మి ఆయన మాట మీద ముందుకు నడవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఆయన మాటకే మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ విజయవాడ పార్లమెంట్ని కూడా పక్కన పెట్టి ఒక విజయవాడ వరకే చూస్తే ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే టికెట్ మేము ఆశించడం జరిగింది ఎలక్షన్ ముందు. అది దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. అది 3 ఎమ్మెల్యేలు మిస్ అయినప్పటికీ మరి అమ్మలగన్నయ్య ముగురమ్మల మూలపటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆ గుడి చైర్మన్ పదవి జనసేన పార్టీకి వస్తుందని మేము బలంగా ఆశించడం జరిగింది. మా పార్టీ నాయకులు ఎవరెవరికి వచ్చిద్దేమో అని మేము బాగా ఆశపడడం అయితే జరిగింది. కానీ మరి కారణాలు ఏమైనప్పటికి కూడా అది కూడా రాలేదు. ఇక దాన్ని కూడా పక్కన పెడితే ఇక రేపు వచ్చే ఇంకో సంవత్సరంలో 6 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతాయని చెప్పి అంటున్నారు. మేమైతే ఇక ఎమ్మెల్యే అమ్మవారి గుడి సంగతి కూడా పక్కన పెడితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న మా పార్టీ నుంచి ఎవరైనా కార్పొరేటర్ గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా విజయవాడ మేయర్ అయితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే విజయవాడ మేయర్ అనే ప్రథమ పౌరురాలు లేదంటే ప్రథమ పౌరుడు అంటారు కదా, ఆ ఇదన్నా జనసేన పార్టీకి దక్కితే మాకు చూడాలని అయితే ఉంది.